హాయ్ అండి, చాలా రోజుల తర్వాత కనబడుతున్నా కదా, మళ్ళీ నేను గుర్తున్నానో లేదో, ఎందుకైనా మంచిది మమ్మల్ని మేము ఒకసారి ఇంట్రడ్యూస్ చేసుకుంటాం. ఇది నేను అంటే స్వాతి, పక్కకి ఇప్పుడే సోక్ గద్దాలు పెట్టుకున్నాడే ఆయన నా మొగుడు. అండ్ మా ఇద్దరి ప్రేమకు గుర్తుగా కూతురు కూడా ఉంది, అది మా ఎదురుగా స్విమ్మింగ్ చేస్తుంది, దాని తర్వాత చూపిస్తా. ఇంకా మస్తు రోజులైంది కదా, ఫుల్ ముచ్చట్లున్నాయి అబ్బా మీతో పెట్టడానికి. ఇవన్నీ అయితే వీడియోలోకి పోయినాక మాట్లాడుకుందాం. మమ్మల్ని ఏం తీస్తావు కానీ వీడియో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా సినిమా ఎట్లా అనిపించిందో చెప్పు. నీకేమనిపించింది చెప్పు. నీకేమనిపించింది చెప్పు. ఫస్ట్ నీకేమనిపించింది చెప్పు. దాన్ని స్విమ్మింగ్ క్లాస్కి తీసుకొచ్చాము ఇప్పుడే. ఇక చూడండి, మామూలుగా కాదు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు, రచరచ చేస్తుంది, చూస్తారుగా. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాం. ముందుగా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి స్టైల్స్ అండ్ వ్లాగ్స్. చాలా రోజులు అవుతుంది కదా వ్లాగ్ అప్లోడ్ చేయక, కానీ ఈరోజు మాత్రం వ్లాగ్ షూట్ చేయకపోతే మా ఆయన సీరియస్ అవుతా అని చెప్పిండు. అసలే ఉన్నదే 3 ఈగలము, అందులో పెద్ద ఈగలం 2. ఇక మేము పెడమొహం లెక్కుంటే మంచిగా ఉండదు కదా అని చెప్పేసి ఇక మా ఆయనతో కూడా ఇష్టం లేక వ్లాగ్ స్టార్ట్ చేసిన. ఇంతకీ మా ఆయన అంత మ్యాండేటరీగా ఈ వ్లాగ్ షూట్ చేయాలని ఎందుకన్నాడో తెలియాలంటే కాసేపు వీడియో చూడాలి మరి మీరు. దొంగలు పట్టేశారు కదా, అప్పుడే తెలిసిపోయిందా? ఎస్ అండి, మీరు గెస్ చేసింది కరెక్టే. హరిహర వీరమల్లు సినిమాకి వచ్చేసినాము. ఇంకా ఈ సినిమా కోసం మా ఆయన చేసిన హడావిడి అంతా ఇంత కాదండోయ్. ఆఫీస్కు లీవ్ పెట్టి తల్లి బిడ్డల్ని ఉరికిచ్చి తీసుకొని వచ్చిండు. థియేటర్ బయట ఎవ్వరు కనిపించకపోయేసరికి అదేందబ్బా పవన్ కళ్యాణ్ సినిమా ఇన్ని రోజుల తర్వాత వస్తే జనాలే లేరు అనుకున్నా. బట్ అర్థమైంది, పార్కింగ్ దొరకక మేము చాలా దూరం వచ్చి పార్క్ చేస్తున్నాము. అది కూడా నీడ పట్టున పార్కింగ్ దొరికితే బాగుండని చూస్తున్నాం, ఎందుకంటే ఎండ మామూలుగా లేదండి. మేము వచ్చింది మిట్ట మధ్యాహ్నం షో, 1 o'clock షో అన్నమాట. మొత్తానికి చెట్టు కింద పార్కింగ్ పట్టాడు హరిహర వీరమల్లు సినిమా కోసం. తినడానికి టైం లేకుండా ఇక్కడ తెచ్చుకొని మరీ తింటున్నాడు. నన్ను అడిగిండండి 1 o'clock షో బుక్ చేయనా 2:30 బుక్ చేయనా అని చెప్పేసి. అప్పటికే 11 అవుతుంది, సింక్ నిండా గిన్నెలు ఉన్నాయి, అందుకని చెప్పేసి 1 అవ్వదబ్బా 2:30కు బుక్ చేయని చెప్పిన. 2:30 కంట ఫుల్ అంటే ఖాళీ దొరకలేదంట. మరి నాకు ఆ విషయం చెప్పాలి కదా, 1 o'clock బుక్ చేసిన విషయమే చెప్పలేదు. చెప్పక ఇంకా మమ్మల్ని ఫుల్ అంటే ఫుల్ హడావిడి పెట్టేసిండు. అప్పటికి వంట చేసినా కానీ ఇక తినలే, కలుపుకొని వచ్చి కార్లోనే తిన్నాం. అట్లా హడావిడి పెడతాడు ఒక్కోసారి మా ఆయనకు అదో ఆనందం. ఇక మొత్తానికైతే థియేటర్కి వచ్చినాము. థియేటర్లో కూర్చున్నాక నాకు కాస్త రిలీఫ్ ఉంటుందేమో. టికెట్స్ ఆల్రెడీ బుక్ చేసినాము, జస్ట్ ఇక్కడ స్కాన్ చేసి మనకు టికెట్స్ ఇచ్చేస్తారు. బుడ్డిది అప్గ్రేడ్ అయింది, గమనించిండ్రా? దానికి కూడా టికెట్ తీసుకున్నాం. మాకైతే $27 ఒక టికెట్కి, దానికైతే $21 అయింది. గట్టిగానే అయింది, $80 కంటే ఎక్కువనే అయింది. టైంకి సినిమాకి వచ్చినామా అంటే అది లేదు, మళ్ళీ ఆల్రెడీ 5 నిమిషాలు అయిపోయింది సినిమా వాడి. పవన్ అన్న సినిమా చాలా రోజులకు వచ్చేసరికి మా ఆయన అయితే ఫుల్ ఖుషి అయిపోయిండు. ప్లానింగ్, ఒక విజన్, ఒక అది, ఒక ఇది, ఇవన్నిటితోనే వచ్చింది పవన్ అన్న సినిమా చూడ్డానికి. ఎక్కడ బుడ్డిది మధ్యలో డిస్టర్బ్ చేస్తుందని దానికి ఒక కొత్త టాయ్ కొనుక్కొని థియేటర్ లోపలికి వచ్చినాక ఇచ్చిండు. ఆహా, ప్లానింగ్ అంటే మా ఆయనది. పాపం ఇంత ప్లానింగ్తో వచ్చినా ప్లానింగ్ లేకుండా డిస్టర్బ్ చేస్తారు, అదే కదా మరి పిల్లల టాలెంట్. పాప్కార్న్ కావాలని ఒకటే నస. పాపం అట్లనో ఇట్లనో ఇంటర్వెల్ దాకా ఆపినాము. ఇంటర్వెల్లో పోయి డబ్బా ఇప్పించిండు. దానికే ఇవ్వాల్సిందిగా. భూమి నువ్వు సినిమాకి దేనికోసం వచ్చావు? సినిమాకి దేనికోసం వచ్చావు భూమి? మా పొట్ట కూడా ఇంత ఉండదు, కానీ ఇవన్నీ పొట్టలో పట్టించేస్తాం. పెద్ద పెద్ద పొట్టలు మన పొట్టలో పట్టేస్తాయి కదా ఇవి. ఎందుకు పట్టవు?
నీ పొట్ల పడతాయా భూమి? భూమి నీ పొట్టలు ఇవన్నీ పడతాయా? చిట్టి పొట్టలు చిట్టి పొట్ట ఇంతే ఉంది కదా, ఇంత ఉంది. ఎలా పడుతుంది? It will become big అట్ట. డాడీకి ఇద్దామా? మళ్ళీ నా మీద దయచేరు. మా ఆయన అయితే పక్కా సినిమా లవర్ అండి. సినిమా కోసమే సినిమాకి వచ్చాడు. కానీ మేము ఆ బాపతి కాదు, పాప్కార్న్ కోసం సినిమాకి వచ్చాము. డబ్బా నిండా పాప్కార్న్ అడుగుబొడుగులు మిగిలింది. ఇప్పుడు ఇంకా దీన్ని కూడా పడేస్తా అంటే పడేయనియలేదు, కార్లో తింటుందట, తీసుకురమ్మా. థియేటర్కి మనం ఒక్క సైడ్ నుంచి ఎంటర్ అయ్యి ఇంకో సైడ్ నుంచి ఎగ్జిట్ అవుతాం కదా, అట్లా ఎగ్జిట్ కావద్దు. ప్రతిసారి ఇదే గోల. ఎటు నుంచి వచ్చామో మళ్ళీ అటు నుంచే ఎగ్జిట్ అవ్వాలి. అదన్నమాట సంగతి. మళ్ళీ ఏం తీస్తావు కానీ వీడియో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా సినిమా ఎట్లా అనిపించిందో చెప్పు. నీకేమనిపించింది చెప్పు. నీకేమనిపించింది చెప్పు. ఫస్ట్ నీకేమనిపించింది చెప్పు. నాకు అదే చెప్పినా కదా, ఇట్లా అయింది. ఔరంగజేబ్ బతికుంటే నేను ఇంకోసారి చంపేది. ఇప్పుడు కాదులే కానీ, సినిమా అని కాదు కానీ రియల్గా అజంతా ఎల్లోరా కేవ్స్కి వెళ్ళాను కదా, వెళ్ళినప్పుడు ఫుల్ అంటే ఫుల్ బాధ అనిపించింది. ఎందుకంటే నెమలులు, ఏనుగులు, సింహాలు ఎంత బాగుంటాయంటే, వెళ్ళిన వాళ్ళకు చాలామంది వెళ్ళే ఉంటారు, తెలిసే ఉంటుంది. ఒక్క నెమలికి తల ఉండదు, ఒక్క ఏనుగుకు తల ఉండదు, సింహానికి ముఖం ఉండదు. అన్నీ అసలు ఎంత కష్టం వాటిని చేయడం, పగలగొట్టడం ఏముంది, భలే బాధ అనిపిస్తుంది. ఇంకా చెప్పలేను అట్లాంటి ఫీలింగ్స్. అట్లాంటిది అదే బాధ అనిపించింది. ఎందుకు ఇంకా ఒక్కోసారి అమ్మ ఐఎమ్ లక్కీ ఎనఫ్ అనిపిస్తుంది. మనకు నచ్చిన అటు మనం బ్రతకగలుగుతున్నాం, అట్లీస్ట్ ప్రస్తుత పరిస్థితుల్లో మనకు నచ్చిన పూజలు చేసుకుంటూ ఉండగలుగుతున్నామా, లక్కీ ఎనఫ్ అనిపిస్తుంది ఇవన్నీ చూస్తే. థ్యాంక్ గాడ్ ఇప్పుడు ఎవరు లేరు ఔరంగజేబ్ లాగా. ఇప్పుడు ఇంకా అయిపోయింది కదా సినిమా, ఇంటికి పోదాం అన్నట్టు లేదు. నేందో మంచి ఎండకు పట్టుకొచ్చాడు. నెక్స్ట్ బుట్టిదాని స్విమ్మింగ్ క్లాస్ ఉంది, ఇంకా అది హాఫ్ అన్ అవర్లో ఉంటే మనకు కరెక్ట్ టైం సరిపోయేది. ఇప్పుడు 4:30 అంట, 5 కనుక్కో మనం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేసరికి సరిపోయేది. కానీ 5:30 కంట స్విమ్మింగ్ క్లాస్, అరగంట అటో అక్కడో ఇక్కడ తిరగాలేమో. పో కూర్చోపో, మూచుకొని కూర్చో అమ్మగారు, ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంట. హే మ్యాన్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్, నీకు ఎట్లా అనిపించిందో చెప్పమ్మా. చెప్పలేని అనుభూతి. చెప్పలేని అనుభూతియా? అయినా సరే ఒక 2 మాటలలో చెప్పు. ఇప్పుడే నేను భీమ్లా నాయక్ సాంగ్ విన్నా. సో భీమ్లా నాయక్ తర్వాత మళ్ళీ ఇప్పుడే కదా సినిమా. సో సినిమా అదిరిపోయింది. ఇంకొక థింగ్ ఏంటంటే, అస్సలు పవన్ కళ్యాణ్ నుంచి అసలు ఆ జంపింగ్లు, ఆ ఫైటింగ్లు అసలు ఎక్స్పెక్ట్ చేయలే, మామూలుగా లేదు అసలు. ఫస్ట్ హాఫ్ అయితే అసలు బ్లాక్ బస్టర్, సెకండ్ హాఫ్ అంతా బ్యాక్ స్టోరీ, ఆయన ఎందుకు అలా చేస్తున్నాడు అంతా ఉంటుంది. తర్వాత లాస్ట్ లో క్లైమాక్స్ ఉంటది. సినిమా అయితే సూపర్ హిట్ అంతే. ఇంకా అవునా, ఒక ఫ్యాన్ లాగా సూపర్ హిట్ అంటున్నావా? నిజంగానే అందరికి నచ్చుతుంది యాక్చువల్ గా. ఫస్ట్ హాఫ్ అయితే ఎవ్రీబడి విల్ లైక్ ఇట్, సెకండ్ హాఫ్ కూడా ఎవ్రీబడి విల్ లైక్ ఇట్. ఎందుకంటే క్లైమాక్స్ లో కొంచెం ఎమోషన్ అవి ఇవి తీసాడు. ఆ కాలంలో అట్లానే ఉండేది కావచ్చు. సూపర్ మూవీ, మస్ట్ వాచ్. ఏంది వదిలేస్తే బుక్ రాసేలా ఉన్నావే? బుక్ ఏం కాదు, ఏదైనా రాయొచ్చు, అసలు రాయొచ్చు. అంత బాగుంది సినిమా. మస్ట్ వాచ్, మస్ట్ వాచ్. అందరూ వెళ్ళి చూడండి. మా ఆవిడకి కూడా నచ్చింది. మా ఆవిడ అయితే ఇంకా నాకంటే ఎక్కువ ఇట్లా 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 రోమాలు ఎక్కువ పడుచుకున్నాయని చెప్తాను. నువ్వు ఆ పౌరుషాన్ని ఇంటికి తీసుకురాకే నన్ను కొడతావని చెప్పా. మా భూమి సెటప్ చూస్తారా? చూడు, అటు సైడ్ పెన్సిల్స్, ఇటు సైడ్ ఏమో ఆమె పెయింట్ వేసుకోవడానికి పేపర్లు, ఆమె పెన్సిల్స్, ఆమె థింగ్స్, ఆమె టాయ్స్. మామూలుగా లేదు. ఇట్లా ఎప్పుడన్నా పెరిగామా చిన్నప్పుడు అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. అయినా ఏడుస్తారు. చిత్తూరు వదిన వాళ్ళ చిన్న కూతురు పేరు జనని. వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాలని ఇప్పుడు గోల. చారి, సినిమా చూపించినావు, బాగుంది. పవన్ కళ్యాణ్
ఇరగదీశారు. కొంచెం లైట్గా హెడేక్ లాగా అనిపిస్తుంది. చాయ్ ఇప్పిస్తాం. ఇందుకే హెడేక్ వస్తుంది మరి. 4:30కి ఏంది నడి నెత్తి మీద ఇట్లా కొడుతుంది ఎండ. కార్లో కూర్చున్నా కూడా. టీ ఇప్పియవా ప్లీజ్? బయటకు వస్తే చాలు టీ బజ్జీలు అంటది. టీ తాగాలి, బజ్జీలు తినాలి. కాదు, బజ్జీలు తినాలి, టీ తాగాలి. బజ్జీలు తినాలి, టీ తాగాలి. చూడు మళ్ళీ నేను ఆర్డర్ తప్పు చెప్పాను చెప్పి మళ్ళీ ఆర్డర్ కూడా కరెక్ట్ చెప్తుంది. సో ఎంత రెగ్యులర్ చూడు. మళ్ళీ ఏమన్నా తింటే నాకు కడుపులో పడదు అంటది. బజ్జీలే పడుతున్నాయి ఈ మధ్య, వేరే పడట్లా. సిగ్గులేదు. తీసుకెళ్తాను ఇంకా. నా పరిస్థితి చూడండి ఎట్లుందో. కార్లో కూడా మొత్తం పవన్ కళ్యాణ్ పాటలు పెట్టి చంపుతాడు. పాలేరొచ్చాడు. మా ఇంటి పాలేరా? ఎవరబ్బా? నేనే. అట్లాంటే ఏందమ్మా? ఇదిగో నీ చాయ్, నీ బజ్జీలు. లోటెడ్ తెచ్చినావు. తక్కువ తెస్తేనేమో ప్రేమ కదా అంటావు, ఎక్కువ తెస్తేనే లోటెడ్ తెచ్చావు. డోరే బాగా ఎండగా ఉంది కదబ్బా ఇప్పుడు. ఇంతగానే ఎందుకు? ఏసీలో ఉన్నావు కదా. ఆగు. వెనక ఒక అమ్మాయి ఉంది డ్రైవింగ్ చేస్తుంది. ఆగని కూడా ఆగట్లా కారు దిద్దామంటే. నన్ను ఏం చేయలేక బజ్జీని అలా తింటున్నావా ఏంది? పేరుకే నేను బజ్జీలు అడుగుతా, కానీ 4 బజ్జీలలో 2 ఆయనే తింటాడు. ఒకటి నేను తింటా, ఒకటి లోపల మిర్చి తీసిస్తే భూమి పైన తొక్కుంటుంది కదా, అది తింటుంది. ఇప్పుడైతే ఇంకా కొంచెం చల్లబడ్డది. బజ్జీ తిన్నా, చాయ్ తాగినా. ఇప్పుడు భూమి స్విమ్మింగ్ క్లాస్కి వచ్చినాం. సమ్మర్లో జాయిన్ చేసాం దాన్ని స్విమ్మింగ్ క్లాసెస్లో. ఆల్మోస్ట్ 1 మంత్ అవుతుందండి. నేను ఏదో వీడియోలో చెప్పిన ఈ మాట చెప్తే దాని కింద 2-3 అడిగినరు, అంటే మంత్లీ ఎంత ఛార్జ్ చేస్తున్నారు, ఎన్ని క్లాసెస్ ఉంటాయని. ఇంకా అవన్నీ అయితే దాన్ని స్విమ్మింగ్కి ఎక్స్క్లూజివ్గా ఒక బ్లాగ్ షూట్ చేసిన. ఇక నుంచి రెగ్యులర్గానే చేస్తా. ఇంకా లేట్ ఏమి ఉండదు వీడియోలలో, అందులో అన్ని విషయాలు షేర్ చేస్తా. ఇంక ఇదేంటంటే లోపలికి వచ్చినాక ఇవన్నీ బాత్రూమ్స్ అనుకోకండి, డ్రెస్ చేంజ్ రూమ్స్ అన్నమాట. బుడ్డిదానికి దాని డ్రెస్ ఇప్పేసి స్విమ్మింగ్ డ్రెస్ దొడిగేసినాం. స్విమ్మింగ్ పిల్లలకు చాలా మంచి యాక్టివిటీ, మంచిది. కానీ దానివల్ల జుట్టు, స్కిన్ అయితే కొంచెం ఎక్కువనే పాడైతాయి. అందుకని గుడ్డిలో మెల్ల టైపు కొంచెం జుట్టుకు ప్రొటెక్షన్ అని క్యాప్ పెడుతున్నా. స్టార్టింగ్లో ఒక 1 to 2 వీక్స్ కొంచెం అంతా యాక్టివ్గా లేకుండే. అరే ఏంది దీనికి స్విమ్మింగ్ ఇంట్రెస్ట్ లేదా అనుకున్నాము. బట్ ఇప్పుడు ఏంటంటే ఫుల్ ఎంజాయ్ చేస్తుందండి. దాని టర్న్ వచ్చే వరకు అస్సలు ఆగదు, ఊరికే వాటర్లోకి పోతూనే ఉంటుంది. ఇంకా మంచిగా అంటే ఇక్కడ కాదు, మా కమ్యూనిటీలో స్విమ్మింగ్ పూల్కి తీసుకెళ్ళినా కూడా ఇంతకుముందు ఏంటంటే వాటర్లో దిగాలంటే భయపడేది. ఇప్పుడు అట్లా కాదు, టకటక దిగుతుంది. వస్తే కొంచెం లోతు చూసుకొని దిగవే అని నేను చెప్తున్నా. ఈరోజు మూవీకి వచ్చినాం కనుక అట్నుంచి అటు ఇద్దరం వచ్చినాం స్విమ్మింగ్ క్లాస్కి. మామూలుగా అయితే ఆయన ఒక్కడే తీసుకొని వస్తాడు, ఎందుకంటే 5:30, 6 ఆ టైంకి ఇంట్లో నాకు ఇంకా ఈవినింగ్ పనులు ఉంటాయి కదా, బోళ్ళు బొచ్చలు లాంటివి. అందుకే నేను రాను. మనల్ని చూసినాక ఓవర్ యాక్షన్ చేస్తుంది. అసలు వీకెండ్ కూడా ఇంత బిజీగా ఉండమండి. అనుకోకుండా ఈరోజు ఎంత బిజీయో. ఈయన మూవీ అన్నాడు కదా, మూవీకి అని బయటకు వచ్చినాం. తర్వాత దానికి ఈరోజు స్విమ్మింగ్ క్లాస్ ఉండే. స్విమ్మింగ్ క్లాస్ అయిపోయినాక ఇప్పుడు హాయిగా ఇంటికి పోదాము, రెస్ట్ తీసుకుందామంటే లేదు. ఆయనకంట స్పోర్ట్స్ వేరు. అసలు ఈవినింగ్ ఇంట్లో ఉండడుగా బాబు, టీటీ, క్రికెట్, పికిల్ బాల్ అని బయటకు పోతాడు. సో స్పోర్ట్స్ వేరు అవన్నీ ఇంకా పాడైపోయినాయంట. మళ్ళీ స్పోర్ట్స్ వేర్ తీసుకోవాలని షాప్కి వచ్చినాం. వస్తే బుడ్డిదానికి మేము ఒక ట్రిక్ ఉపయోగించినామండి ఒకసారి. అది వర్కౌట్ అయ్యింది బాగానే. అదేంటంటే ఒకరోజు ఏమైందంటే నాకు క్లిప్స్ చూపించి ఈ క్లిప్పులు కొనియని అంది. అంటే నేనేం చేసిన కదా అంటే ఆ క్లిప్పుల్ని ఫోటో తీసి సేమ్ అలాంటి క్లిప్లే ఆర్డర్ చేసిన, కొనియకుండా ఆర్డర్ చేసిన. ఆర్డర్ చేసిన ఇంటికి వచ్చే వరకు 2-3 రోజులు ఫుల్ గోల చేసింది. కానీ ఇంటికి వచ్చిన తర్వాత దానికి ఒక రకమైన సైకలాజికల్ ఫీలింగ్ డెవలప్ అయింది. ఏంటంటే ఓకే, షాప్లో చూపించినవి మా అమ్మ ఫోటో తీసుకొని ఇంటికి ఆర్డర్ చేస్తుంది అని. సో ఇప్పుడు ఏదన్నా నచ్చింది అనుకోండి, మమ్మీ దీన్ని పిక్చర్ తీ, మమ్మీ టేక్ ఇట్స్ పిక్చర్ ఇట్లా చెప్తుంది. కానీ అక్కడనే కొనిమని ఒకటే ఏడవడము, నసబెట్టడం లాంటివి తగ్గినాయి. అంతకుముందు టార్చర్ చేసేది, కొనిచ్చేదాకా వదిలేది కాదు.
బట్ ఈ 1 ఇయర్లో చాలా అంటే చాలా డ్రాస్టిక్ చేంజ్ అండి భూమిలో. అసలు దాని పనులన్నీ ఆల్మోస్ట్ అదే చేసేసుకుంటుంది. సో హ్యాపీ, అంతకంటే మనకేం కావాలి చెప్పండి. సో ఫైనల్గా అండి ఈరోజు వీక్ డే అంటే బుధవారం అయినా కూడా సినిమా తర్వాత స్విమ్మింగ్, మళ్ళీ మధ్యలో చాయ్ బజ్జీ, ఇక ఇప్పుడు షాపింగ్. దీని తర్వాత ఎండ్ అనుకుంటున్నారా? లేదు, ఇప్పుడు 2 బర్త్డేలు ఉన్నాయి, ఒకటి కూడా కాదు. సో గిఫ్ట్ కొన్నాము, ఆ గిఫ్ట్తో పాటు నేను కూడా ఒక డ్రెస్ కొనుక్కున్నా. ఐ హోప్ యూ లైక్ అవర్ బిజీ వీక్ డే వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. Bye bye. Meet you all soon with another super cute video. Unta malla.